ఒక అన్యుడు దేవుని తెలుసుకొని రక్షణ పొందితే మనం ఎంతగానో సంతోషిస్తాం. అలాగే ఒక రక్షణ పొందిన వ్యక్తి దేవుని నుండి దూరం అయిపోయి మరలా తిరిగి వస్తే ఆ వ్యక్తిని మనం చులకనగా చూస్తాం. దీనికోసం బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. మొదటిది, ప్రేమతో సరిదిద్దాలి. ఒక వ్యక్తి తప్పిపోయి మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దూషించకుండా ప్రేమతో చేరతీయాలని గలతీయులు రాసిన పత్రిక 6 అధ్యాయం 1 వచనం చెప్తుంది. రెండవది, కనికరం చూపి క్షమించాలి. దీనికి తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉత్తమ ఉదాహరణ. మూడవది, తీర్పు తీర్చకూడదు. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం కూడా బలహీనులమే అని గుర్తించాలి. నాలుగవది, ప్రోత్సహించాలి. ఒక వ్యక్తి పాత జీవితాన్ని వదిలి మంచి మార్గంలోకి వస్తున్నప్పుడు తోటివారి మద్దతు చాలా అవసరం. వారిని వెక్కిరించడం వల్ల విశ్వాసం నుండి మరింత వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని ఆధ్యాత్మికంగా బలపరచాలి.